ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు ఒక లైక్ చేయండి. ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు నేను మిల్లీ మేకర్ అండ్ టమాటా కర్రీ అయితే చేశాను. డిఫరెంట్గా చేశాను. ఎప్పుడు లాస్ట్కు ధనియాల పొడి వేసేదాన్ని. బట్ ఈ రోజు ఈ కర్రీలో మాత్రము డిఫరెంట్ టేస్టీ కోసం నేను కాజు అండ్ గసగసాలు వేశాను పేస్ట్. దీనికి మనము ఫస్ట్ టమాటాలు తీసుకున్నాను. టమాటాలు అండ్ మిల్లీ మేకరు కొంచెం గోరువెచ్చని వాటర్లో నానబెట్టాలి ఒక 1 మినిట్. సో దానికైతే నేను స్టవ్ మీద వాటర్ అయితే గోరువెచ్చగా చేసుకున్నాను. అయిన తర్వాత ఇది ఒక 1 మినిట్ మనము వాటర్లో మంచిగా ఇట్లా మెత్తగా అయ్యే వరకు ఒక 1 మినిట్ పెట్టేస్తే సరిపోతుంది అనమాట. ఈలోపు నేను ఆనియన్స్ కట్ చేసి పెట్టేసుకున్నాను. ఒక బౌల్ తీసేసుకొని ఇవి కాజు అండ్ గసగసాలు అయితే దూరగా వేయించుకుంటున్నాను. లైట్గా వేయించాలండి, సిమ్లో పెట్టేసుకొని. ఎక్కువ మాడితే టేస్ట్ ఉండదన్నమాట. ఇవైతే పక్కన పెట్టేసుకున్నాను నేను. సో ఇవైతే 1 మినిట్ అయిపోయిందని ఇగో మెత్తగా అయిపోయింది. వాటర్ అంతా దాని నుంచి తీసేసి ఒక ప్లేట్లోకి అయితే తీసుకోవాలి. ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఒక లైక్ చేయండి. హై పాయింట్స్ ఇవ్వండి. హై పాయింట్స్ ఇవ్వడం వల్ల నా వీడియో మరి కొంతమందికి రీచ్ అవుతుంది. మిల్లీ మేకర్స్ అయితే తీసి పెట్టేసుకున్నాను. అయితే ఇవి కొంచెం పచ్చి పచ్చిగా ఉంటాయి కాబట్టి దీన్ని నేను ఆయిల్లో దోరగా వేయించుకోవడానికి ఆయిల్ పోస్తున్నాను కడాయిలో. కొంచెం ఎర్రగా వేగే వరకు మంచిగా ఆయిల్లో అనేది ఒక 1 మినిట్ వరకు సిమ్లో పెట్టేసేసుకొని అట్లా వేయించుకోవాలి అండి మిల్లీ మేకర్స్ని. కొందరు పచ్చిగా అలాగే వేస్తారు. పచ్చిగా తింటుంటే ఎలాగో ఉంటుంది అనేసి నేనైతే ఇలాగ చేస్తాను అండి. ఎప్పుడైనా సరే ఆయిల్లో కొంచెం దూరగా వేయించుకొని పెట్టుకుంటాను పక్కకి. అట్లా 1 మినిట్లో సిమ్లో పెట్టుకోవాలి మంచిగా వేగేసరికి. ఇట్లా వేగిన తర్వాత పక్కకు పెట్టేసుకోవాలి అండి. ఎవరు చుట్టాలు అంటే ఎవరైనా చుట్టాలు సడన్గా వచ్చారనుకోండి, ఇలాంటి రెసిపీ చేసి కూడా పెట్టుకోవచ్చండి. మార్నింగ్ టిఫిన్ బ్రేక్ఫాస్ట్కి అయితే పూరి కానీ చపాతీలకైనా చాలా బాగుంటుంది. ఒకసారి చేయండి. ఈరోజు నేను వండిన కర్రీ అయితే అసలు చపాతీలోకి అయితే చాలా బాగుంది. నాకైతే నచ్చింది. మీకు కూడా నచ్చుతుంది. ఒకసారి ట్రై చేయండి. ధనియాల పొడి వేసినా కూడా చాలా బాగుంటుంది రైస్లోకి అది. ఇక మిల్లీ మేకర్ అంటేనే చపాతీలకు పూరీలకు బాగుంటుంది. బట్ ఈ టేస్ట్ కొంచెం డిఫరెంట్గా చేశానమాట. ఆయిల్ పోసుకోవాలండి మనకు సరిపడినంత. నేనైతే అంటే టమాటాలు కొంచెం ఎక్కువ కట్ చేసుకున్నాను కాబట్టి నేను 4 పావులు పోసుకున్నాను. ఆనియన్స్ వేగేలోపు టమాటాలు కట్ చేసి పెట్టుకోవాలి. మనము ఇదేంటంటే కొన్ని మసాలాలు రెండు వేసానండి. సాజీరా అండ్ దాల్చిన చెక్క, పట్టా అంటాం కదా. సో అవి వేసానమాట. ఇవి వేగేసరికి నేను టమాటాలు అయితే కట్ చేసి పెట్టేసుకున్నాను. ఇది వేగిందండి, ఎర్రగా అయినాయి ఆనియన్స్. కొంచెం కొత్తిమీర వేసుకున్నాను. కొత్తిమీర వేసి కలిపేసేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చివాసన పోయే వరకు మంచిగా స్ప్రెడ్ అయ్యేటట్టు ఆయిల్లో కలుపుతూ ఉండాలి. ఇది అయిన తర్వాత కొంచెం పసుపు వేసేసుకోండి. ఎన్నో రకాలుగా వండుకోవచ్చు కదండి. మనం ఇప్పుడు సడన్గా మటను తెచ్చుకునే సిచ్యువేషన్లో లేనప్పుడు ఇంట్లో మిల్లీ మేకర్స్ ఉండి ఆ ఫీల్తో కూడా తినొచ్చు. ఎందుకంటే టేస్టీగా వండుకొని తింటే కనుక మటన్ ప్లేస్ని అయితే భర్తీ చేయొచ్చని నా ఫీలింగు. మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి గాయస్, మీరేమంటారో. ఇట్లా ఆయిల్లో మంచిగా వేగినాక అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, టమాటాలు అయితే వేసేసుకోవాలి. మంచిగా ఇది కూడా ఆయిల్లో స్ప్రెడ్ అయ్యేటట్టు నీట్గా కలిపేసుకోవాలి. ఇది ఒక 1 మినిట్ వేగేసరికి టైం పట్టుద్ది. సిమ్లో పెట్టుకోవాలండి. ఇది కూడా మాడిపోతే ఇంకా మళ్ళీ కూరలు ఇక అంతే సంగతి. టేస్ట్ అస్సలు ఉండదన్నమాట. కొందరైతే కొంచెం పెద్దగా పెట్టుకొని చేస్తారు ఫాస్ట్గా. బట్ నేనైతే నిదానంగానే సిమ్లో పెట్టుకొని చేస్తాను. ఇది వేగలేపు మనం ఏం చేద్దామంటే కాజు అండ్ గసగసాలు పేస్ట్ చేసుకొని పెట్టుకుందాము. ఇది బయట మనం పరోటా తెచ్చుకుంటాం కదండి, బాగుంటుంది కదా. వాళ్ళు ఏమేమి వేస్తారో డిఫరెంట్గా, అసలు టేస్ట్గా, చాలా టేస్టీగా అంటే చాలా టేస్టీగా చేస్తారు. చూడండి ఇంకా వేగాలి అండి.
టమాటాలు ఆయిల్లో ఉడికితే కొంచెం బాగుంటుంది. అన్నట్టు మర్చిపోయా, టమాటా కర్రీ వండినప్పుడైతే నేను ఇంకొక ఆనియన్ ఎక్కువ వేసుకుంటాను కొంచెం. టమాటా అంటే తీయ తీయగా ఉంటుంది అంటారు కదా, కొంచెం ఇంకొక ఆనియన్ ఎక్కువ వేసుకుంటాను అనమాట. టమాటా అయితే ఆయిల్లో మగ్గిందండి. మనకు సరిపడంత కారము ఉప్పు వేసేసుకొని కలిపేసుకోవాలి. కలిపేసుకొని మూత పెట్టుకోవాలి. ఫ్రెండ్స్, ఫస్ట్ టైం వంట చేసే వాళ్ళకైతే నా కర్రీస్ చాలా బాగా యూజ్ అవుతాయి. ఒకసారి ట్రై చేయండి. ఎందుకంటే నేను అన్ని వీడియోస్లలో చెప్తుంటా. ఎందుకంటే ఈ వీడియో చూసిన వాళ్ళు ఇంకొక వీడియో చూడరు, అట్లా ఉంటారు కాబట్టి ప్రతి వీడియోలో ఈ విషయం చెప్తూ ఉంటా నేను. ఫస్ట్ టైం నేర్చుకుంటున్న వాళ్ళకైతే ఎక్కువ ఇంగ్రీడియంట్స్ వేయను కాబట్టి కర్రీస్లలో నా రెసిపీస్ బాగా ఉంటాయి అన్నమాట. టేస్టీగా ఉంటాయి, సింపుల్గా ఉంటాయి. సో మనము ఉప్పు కారం వేసుకొని 1 మినిట్ అయితే మగ్గించిన తర్వాత మిల్లీ మేకర్స్ వేసుకొని ఇది కూడా మంచిగా అందులో వేగేటట్టు ఒక్క 1 మినిట్ లేదా ఫ్యూ సెకండ్స్ అట్లా మూత పెట్టేసి, కొంచెం ఇందులోకి మనము ఇంతకుముందు గసగసాలు అండ్ కాజు పేస్ట్ చేసుకొని పెట్టుకున్నాం కదా, సో ఇది ఆయిల్లో మగ్గిన తర్వాత ఇప్పుడు ఆ పేస్ట్ను వేసుకోవాలి. ఈ పేస్ట్ చేసిన తర్వాత దాంట్లో కొంచెం వాటర్ వేసేసుకొని ఇందులో ఆ వాటరే వేసుకోవాలి. ఒక టీ గ్లాస్ అంతే, ఎక్కువ వాటర్ పోయొద్దండి. వేయకున్నా పర్లేదు, కొంచెం లూజ్నెస్ కోసం లైట్గా. కొందరు ఇష్టపడరు కదా వాటర్ని, అంతా ఆయిల్లోనే దగ్గరికి వేయించుకుంటారు, బట్ నేనైతే వేస్తానండి. ఫ్రై అంటే ఇంకా అది వేరే ఉంటుంది. ఆయిల్లో అంటే కొంచెం, అంటే అసలు వాటర్ పోసామన్నట్టు కూడా ఉండదు నేను పోస్తే. అట్లా లైట్గా లూజ్నెస్ కోసం జస్ట్ అంతే, గ్రేవీ అస్సలు ఉండదు, కొంచెం లూజ్నెస్ కోసం అట్లా పోస్తాను అనమాట. వాటర్ పోసిన తర్వాత ఇది కూడా ఒక 1 మినిట్ పెట్టేసి అయిపోయిందండి కర్రీ. కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకోవాలి. చపాతీ పూరీలోకి అయితే చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి గాయస్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఒక లైక్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, నచ్చితే కామెంట్ చేయండి. నా రెసిపీస్ ఇంకా బాగుంటే షేర్ చేయండి గాయస్. థ్యాంక్ యూ గాయస్. థ్యాంక్ యూ మై డియర్ ఫ్రెండ్స్.